హాయ్ అండి అందరికీ. ఈరోజు పెట్రోల్, డీజిల్‌పై వస్తున్న అనేక రకమైన కథనాల ప్రకారం మనం కంగారు పడిపోయి ఫుల్ ట్యాంకులు చేపించేసుకుంటున్నాం బంకుల దగ్గరికెళ్ళిపోయి. బంకులు అంత రష్‌గా అయితే లేవండి. ఇదిగోండి కొత్త బస్ స్టాండ్ దగ్గర ఉన్నామండి. ఏలూరు కొత్త బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. పెద్ద రష్‌గా ఏమి లేదు. మనం కొత్త బస్ స్టాండ్ దాటేసి ఫైర్ స్టేషన్ సర్కిల్ దగ్గర ఎదురుగా ఉన్న భారత్ బంక్ దగ్గరికైతే వెళ్ళబోతున్నాము. అక్కడ కూడా ఒకసారి పరిస్థితి గమనించినట్లయితే ఒక్కసారి చూడండి. అక్కడ కూడా పెద్ద రష్‌గా అయితే ఏమీ లేదు. పరిస్థితి బాగానే ఉంది. కాపోతే పొద్దున ఉదయం బాగా జనం ఉన్నారని చెప్తున్నారు. మనకైతే తెలీదు. మనం వచ్చి ఆటో డ్రైవ్‌లో చూసిన చూసిన దాన్ని బట్టి మనం చెప్తున్నాం అనమాట వీడియో తీసి. ఇక్కడ మన నవయుగ హోటల్ దాటిన తర్వాత కూడా ఒక పెట్రోల్ బంక్ ఉంది. అక్కడ కూడా పరిస్థితి బాగానే ఉంది. జనాలైతే పెద్ద రద్దీగా ఏమి లేరు. అక్కడ నుంచి మనం ఓవర్ బ్రిడ్జ్ ఎక్కుతున్నాం అనమాట. ఓవర్ బ్రిడ్జ్ ఎక్కి నెక్స్ట్ మనం వసంత్ మాల్ దగ్గర ఉన్న హెచ్‌పీ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళబోతున్నాము. అక్కడ పరిస్థితి కూడా మీరు చూడండి ఒకసారి. అక్కడ కూడా పెద్ద రష్‌గా అయితే లేదు. అక్కడ కూడా జనం కూడా పెద్దగా రష్‌గా అయితే లేదు. బాగానే ఉంది పరిస్థితి అక్కడ కూడా. నెక్స్ట్ మనం వసంత్ మాల్ పక్క సందులో పక్కనే ఉన్న రిలయన్స్ బంక్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. అక్కడ కూడా ఒకసారి పరిస్థితి గమనించినట్లయితే అక్కడ కూడా పెద్ద రష్‌గా అయితే లేదు అనిపిస్తుంది నాకు. ఒకసారి మీరు కూడా చూసి కన్ఫర్మ్ చేసుకోండి. అక్కడ కూడా పెద్ద రష్‌గా అయితే లేదు. మామూలుగా సాదాసీదాగానే ఉన్నాయి వాహనాలు మాత్రానికి. కాకపోతే ఈ మన ఫేస్‌బుక్‌లోను, యూట్యూబ్‌లోను వీటిలో సోషల్ మీడియాలో వచ్చే కథనాల ప్రకారం జనాలు కంగారు పడిపోయి ఫుల్ ట్యాంకులు చేపించేసుకుంటున్నారు. ఇక్కడ నుంచి మనం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న బొంకు దగ్గరికి వెళ్ళిపోతున్నాము. రైల్వే స్టేషన్ దగ్గర బొంకు వచ్చేసి భారత్ బంక్ అనమాట అది. ఒక్కసారి దాన్ని కూడా గమనించినట్లయితే మీరు అక్కడ కూడా పెద్ద జనం అయితే లేరు అని నాకు అనిపిస్తుంది. ఒకసారి చూడండి, మీరు కూడా చూసి కన్ఫర్మ్ చేసుకోండి. ఈ పెట్రోల్, డీజిల్ గురించి జనాలు చాలా కంగారు పడిపోతున్నారండి. ఫుల్ ట్యాంకులు చేపించేసుకుంటున్నారు. ఉన్న డబ్బులు కూడా అప్పటికప్పుడే దొరకదేమో అని చెప్పేసి ఫుల్ ట్యాంకులు చేపించేసుకొని ఇబ్బంది పడిపోతున్నారు. డబ్బులు